ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడానమ్మా. ప్లీజ్ కమ్ అండ్ వాయిస్ అవుట్. ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు, ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు, హింస చేయబడుతున్నారు, హింస పెట్టబడుతున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి? ఆడబిడ్డలు కదా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవరెవడో ఎరగదీసి మధ్యలో ఎరగదీసి చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్లే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాళ్ళ చెప్పు తీసుకుంటా మాట్లాడండి మీరు దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడతామో అది ఆలోచించండి. ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు. మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎ బ్లడీ నాస్టీ థింగ్. ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్. ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు? ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు? అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి, మీ గౌరవనీయమైన మీ మతాల్ని ఫాలో అవ్వండి. కానీ స్వేచ్ఛ, డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి, అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు. అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం. అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాడు, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడతాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏదో, నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం?